పాకిస్తాన్, బలూచిస్తాన్, సింధ్ దేశాలుగా ముక్కలయ్యే పరిస్థితులున్నాయని విశ్లేషించారు ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యుడు ఏలూరి శ్రీనివాసరావు. ఇస్లామిక్ టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదం రెండింటికి మధ్య తేడా లేదన్నారు ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యుడు ఏలూరి శ్రీనివాసరావు. ఇస్లామిక్ టెర్రరిజం ప్రపంచ దేశాలకు ముప్పు అన్నారు. పాకిస్తాన్లో ప్రభుత్వ వ్యవస్థలను ఆర్మీ, ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలే ప్రభావితం చేస్తాయన్నారు. పీఓకే పాక్ ఆక్రమిత కశ్మీర్ ఐక్యరాజ్య సమితి ఆధీనంలోకి తీసుకుని ఇరు దేశాల మధ్య వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందంటున్న ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యుడితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్తో ముందుకు సాగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. అసలు యుద్ధం జరిగితే అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న అంశాలను మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఐక్యరాజ్య సమితి సోషల్ ఎకనామిక్ కౌన్సిల్కి సంబంధించిన శాశ్వత సభ్యులు ఏలూరి శ్రీనివాస్ ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని అంశాలు మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఒక యుద్ధ వాతావరణం అనేది ఒక టెన్షన్ వాతావరణం భారత్ పాక్ సరిహద్దులో నెలకొంది. తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? ఇప్పుడు ఉగ్రదాడి అనేది చాలా అన్ఫార్చునేట్. దాని పరిణామమే నెక్స్ట్ భారత ప్రభుత్వం ప్రకటించిన ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మనకు తెలుసు. రీసెంట్గా ఉగ్ర స్థావరాల మీద ప్రభుత్వం దాడులు చేయడం జరిగింది. ఇది ఏం జరగబోతుందంటే, ప్రతి యుద్ధానికి కూడా ఒక శాంతి ఒప్పందంతో ఎండ్ అవుద్ది. కాబట్టి ఇది కూడా ఒక 10 రోజులు, వారం రోజులకో మనకి ఇప్పుడే న్యూస్ కూడా వస్తుంది, ఒక ఒప్పందం జరుగుతుంది. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ తీసుకుందాము, 12వ తారీఖున దీని గురించి ఒక ఫైనల్గా డిసైడ్ చేద్దాం. ప్రస్తుతానికి సీజ్ ఫైర్ కాల్పుల విరమణ చేద్దామని ఒక డిసైడ్ అంటే వస్తుందన్నమాట. సో చూద్దాం మరి ఇప్పుడు ఏం చేయాలనేది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఒక యుద్ధ వాతావరణం అయితే భారత్ పాక్ సరిహద్దులో ఇరు దేశాల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? యుద్ధం అనేది ఎలాగూ ఆర్థికపరమైన ఇబ్బంది కలిగేస్తాయండి. యుద్ధం ఎవరికి అది డిజార్డ్ కాదు, ఆర్థికపరమైన ఇబ్బంది గ్యారంటీగా క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ బార్డర్స్లో కొంతకాలం ఈ టెన్షన్స్ జరుగుతుంటుంది. నెక్స్ట్ అది కాకుండా మెయిన్గా వచ్చేసేసి ధరలు పెరుగుతాయి. ఇది ముఖ్యంగా ఇండియా కంటే కూడా పాకిస్తాన్లో ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎకనామిక్గా చాలా వీక్గా ఉంది. అక్కడ ఇప్పుడు ముఖ్యంగా సింధు జలాల్ని మనం భారతదేశం కట్ చేసిన తర్వాత నేపథ్యంలో అక్కడ కొన్ని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం, వాటర్ కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు అని చెప్పుకోవడం కూడా జరుగుతుంది అనమాట. సో ఎకనామిక్ కండిషన్స్ మీద చాలా బ్యాడ్ ఇంపాక్ట్ చూపెడుతుంది అనమాట. భారతదేశానికి పెద్ద దేశం కాబట్టి మనకు ఎకానమీ కూడా ప్రపంచవ్యాప్తంగా మనం థర్డ్ ఎకానమీగా ఉన్నాం కాబట్టి మనకు అంత పెద్ద ప్రభావం చూపకపోయినప్పటికీ వాళ్ళకు మాత్రం గట్టి ప్రభావాన్ని చూపెడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యుద్ధం కానీ కొంతకాలం నడిచినట్టయితే జనరల్ క్యాజువాలిటీస్ నడుస్తాయి కదా. యుద్ధంలో సైనికులు చనిపోతారు, అధికారులు చనిపోతారు. కాబట్టి అది ఎలాగో తప్పదు. చూద్దాం మరి ఎంత త్వరగా యుద్ధం కంక్లూడ్ అయితే అంత బాగుంటుంది అనమాట. కాశ్మీర్ కోసమే, ప్రధానంగా కాశ్మీర్ కోసమే పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని చెప్పి కూడా తెలుస్తుంది. సీమాంతర ఉగ్రవాదం, ఇటు ఇస్లామిక్ టెర్రరిజం, ఈ రెండింటికి మధ్య భేదం ఏముంటుంది సార్? ఇస్లామిక్ టెర్రరిజం చాప కింద నీరు లాంటిదండి. ప్రపంచాన్ని మొత్తాన్ని వణికిస్తుంది కూడా ఇస్లామిక్ టెర్రరిజమే. ఇస్లామిక్ టెర్రరిజము ఒక ఫామ్లో వచ్చింది ఇస్లామిక్ టెర్రరిజం. సో దీనికంటే ముందు 2 మాటలు కూడా చెప్పుకోవాలి మనం. అంతకుముందు మత యుద్ధాలు జరిగినాయి, క్రూసేడ్స్ అనేవాళ్ళు 16th సెంచరీలో. సో దానికి ఇస్లాం మతానికి, క్రిస్టియన్ మతానికి 16th సెంచరీలో భారీ యుద్ధాలు జరిగినాయి. యుద్ధాలు జరిగినప్పుడు ఎవరు గెలుస్తారంటే ఎవరు గెలవకపోగా చాలా లాస్ అయింది. సో అంతకుముందు 100 years వార్స్ అని ఇంగ్లాండ్ కానీ ఫ్రాన్స్కి యుద్ధం జరిగింది. సో ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఇలా జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చేసరికి ఇప్పుడు అంతకుముందు యుద్ధాలు కానీ ఇప్పుడు ఉగ్రవాదం అనమాట. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ మతం కోసము జరిగే ఒక ఉగ్రవాదం. సో మా మతాన్ని మీరు ప్రపంచం మొత్తం పాటించాలి, ఒక దేవుడే ఉండాలి అనే జరిగే ఒక దీనివల్ల జరుగుతుంది ఏంటంటే, అది ప్రపంచాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రపంచం యాక్సెప్ట్ చేయకపోయేసరికి అది ఈ కొన్ని సంస్థలు కానీ, కొంతమంది వ్యక్తులు కానీ, ఈ మతానికి సంబంధించిన కొంతమంది కానీ
దీని ఒక ఉగ్ర రూపం దాల్పించి దాంతో బలవంతంగా పీపుల్ మీద రుద్దాలని చూస్తున్నారు. దాన్ని మనం ఇస్లాం మతం వాళ్ళ నుంచి వస్తుంది కాబట్టి మనం ఇస్లామిక్ ఉగ్రవాదం అంటున్నాం అనమాట. సో ఇందాక మీకు చెప్పినట్టు ఇస్లామిక్ ఉగ్రవాదం చాప కింద నీటిలాగా అన్ని దేశాల్లో వచ్చేసింది. మీకు ఒక మాట చెప్పాలి, వాజ్పేయి గారు ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్గా ఉన్నారు 1970s. ఆయన అప్పుడు ఒకసారి అమెరికన్ సెనేట్కి వెళ్ళారు. సెనేట్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, అప్పటికే ఇస్లామిక్ ఉగ్రవాదం తయారవుతుంది, సీమాంతర ఉగ్రవాదం కూడా నడుస్తుంది, అప్పుడు పాకిస్తాన్ వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పినప్పుడు ఆ సెనేట్లో ఒక మెంబర్ ఏమన్నాడంటే పాకిస్తాన్ మాకు చాలా దూరం ఉందిలే అని ఒక నవ్వి ఊరుకున్నాడు, జోక్ వేస్తాడనమాట. కానీ అది జరిగిన 30 years తర్వాత ఏం జరిగిందంటే ఈ ఇస్లామిక్ ఉగ్రవాదం అనేది బిన్ లాడెన్ రూపంలో వచ్చేసి అమెరికాని WTO టవర్స్ని కొట్టేసేసి వాషింగ్టన్ వైట్ హౌస్ నుంచి విమానాలు పరిగెడుతూ ఉంటే దాడి చేసినప్పుడు అది భయపడిపోయి అప్పుడు ప్రెసిడెంట్ ఉన్న ఒబామా కింద అండర్ గ్రౌండ్లో దాక్కున్నాడు. సార్ ఇంకో అంశం, పిఓకే విషయంలోనే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలోనే ఇక్కడ కీలకంగా కొన్ని ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ పిఓకేని పూర్తిగా స్వాధీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? లేదండి. యాక్చువల్గా పీఓకేని స్వాధీనం చేసుకోవటం అంటే కొరివితో తలగీక్కోవటం అంటారు కదా, తెలుగులో వినే ఉంటారు. సో అక్కడ 40 లక్షల మంది మనుషులు ఉన్నారు. ఇప్పటికే మనం కాశ్మీర్తో బాధపడుతున్నాం. కాశ్మీర్ ఉగ్రవాదంతో, కాశ్మీర్లో ఉన్న పీపుల్తో వాళ్ళు మనం ఏమాత్రం రిఫార్మ్ చేసేలేకపోయాం. సో మనం చాలా వాళ్ళతో ఇబ్బంది పడుతున్నాం. సో అలాది కాకుండా పీఓకేని కూడా భారతదేశం ఆక్యుపై చేయడం చాలా ఈజీ ఇప్పుడున్న పరిస్థితిలో. అక్కడ చాలా కాలం క్రితం నుంచి 2-3 సంవత్సరాల నుంచి అక్కడ పీఓకేలో ముజఫరాబాద్ పద్ధతిలో పీపుల్స్ పెద్ద పెద్ద ఊరేగింపులు చేస్తున్నారు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో మనకు చాలా ఈజీ ఆక్యుపై చేసుకోవటం. కానీ భారతదేశం దానికి రెడీ లేదు అనుకుంటున్నాను నేను. ఎందుకు అనుకుంటున్నానంటే 40 లక్షల మందిని మనం ఎక్కడ పోషిస్తాం? పోషించే సందర్భాలు వస్తాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే రోజుల్లో ఇలా జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇండియా అయితే అది ఆక్యుపై చేసుకోదు, కానీ ఇండియా మాత్రం ఇలా ప్రపోజల్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. పెట్టవచ్చు వాళ్ళు. ఎలాంటి ప్రపోజల్ పెడతారు? దీన్ని ఒక అబ్జర్వర్ స్టేట్గా పెట్టండి, పీఓకొని పాకిస్తాన్కేను వీళ్ళకి చెందకుండా ఒక అబ్జర్వర్ స్టేట్ పేరు పెట్టి పెట్టండి దాన్ని. ఆ స్టేట్ మీద టెర్రరిజం లేకుండా చూడండి. అక్కడ నుంచి టెర్రరిస్ట్ తయారై భారతదేశం మీద పాకిస్తాన్కో ఎవరో ఒకరికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయకుండా చూడండి. దానికోసం ఐక్యరాజ్య సమితి నుంచి పీస్ కీపింగ్ ఫోర్స్ని అక్కడ పెట్టండి అంటారు. ఐక్యరాజ్య సమితి నుంచి సైన్యాన్ని దింపుతారు. దింపినప్పుడు చాలా దేశాలు జరుగుతున్నాయి కదా. జరిగినప్పుడు అది మంచి సొల్యూషన్. తర్వాత కొంతకాలం ఐక్యరాజ్య సమితి అది యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఏం చేస్తాయంటే వాళ్ళు శాంతిని నెలకొల్పటం, టెర్రరిజాన్ని అరికట్టడం, డెవలప్మెంట్ చేయటం. ముఖ్యంగా UNDP ఫండ్స్ ఇస్తారు, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫండ్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాటిని ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్గా చేస్తారు. చేసినప్పుడు ఆ ప్రాంతాలను అభివృద్ధి చెందుతాయి. చెందిన తర్వాత ఆటోమేటిక్గా ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో, చదువు సంధ్యలు నేర్చుకున్నారో, అభివృద్ధి పదవిన పోదాం అనుకుంటారు తప్ప తగాదాల పదవిన పోరు. అలాంటి సందర్భంలో వాళ్ళకి అది పీఓకే కొంతకాలం తర్వాత ఒక సపరేట్ దేశంగా ఉండొచ్చు, లేదా ఇండియాలో కలవచ్చు, పాకిస్తాన్లో కలవచ్చు. ముందు వాళ్ళకి రీహాబిలిటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబంలో ఒకడు ఉంటాడు, అతను ఒక డ్రగ్స్కో లేకపోతే మాదక ద్రవ్యాలకో దేనికి అలవాటు పడిపోతాడు. అతను చాలా అతను బిహేవియర్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అతను తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటామా? ఎస్, రీహాబిలిటేషన్ సెంటర్ పంపిస్తాం. ఇప్పుడు పీఓకే అని కూడా రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాలి. ఎలాంటి రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాలంటే మన యునైటెడ్ నేషన్ పీస్ కీపింగ్ ఫోర్స్ యొక్క రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళని అభివృద్ధి చేసి, వాళ్ళ మానసిక పరిస్థితి క్లియర్ చేసి, వాళ్ళ యొక్క రేషనల్ థింకింగ్ని అన్నిటిని అభివృద్ధి చేసిన తర్వాత వాళ్ళ విజ్ఞతకు వదిలిపెట్టాలి. వెదర్ యూ వాంట్ టు స్టే ఎలోన్ ఆర్ యూ వాంట్ టు గో విత్ ద ఇండియా ఆర్ సంథింగ్. ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమం నడుస్తుందో పీఓకే విషయం అడ్డుపెట్టుకొని ఈ సీమాంతర ఉగ్రవాదం జరగడానికి అయితే వీల్లేదు. ఇది వచ్చే రోజులు ఐక్యరాజ్య సమితి పరిస్థితులు బాగుంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనుకోండి, అంతకు మించిన అదృష్టం ఏముంది? 40 లక్షల మంది పీపుల్ సేవ్ అవుతారు. ఇప్పుడు ఇంత యుద్ధాలు జరిగిన మన బాధ మాలాంటి ఇప్పుడు ఇంటర్నేషనల్ లాలో మేము చదువుకునే ఎక్స్పర్ట్ మా బాధ ఏంటంటే యుద్ధాలు జరగకుండా ఉండాలి, సీమాంతర ఉగ్రవాదాలు లేకుండా ఉండాలి, పీపుల్ సర్వే జన సుఖనుభవం అనుకుంటాం. ఎవరికెవరు శత్రువులు కదండి. అది జరిగితే బాగుంటుందని నా ఉద్దేశం. ఫైనల్గా ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్రకటన ట్విట్టర్ వేదికగా చేశారు. ఇరు దేశాలు ఇండియా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి కూడా అంగీకరించాయన్న ప్రకటన చేస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? పులి స్టాప్ అనుకోవచ్చా, లేదంటే మరోసారి చర్చలు జరిగే అవకాశం?
ఎస్ నేను విన్నానండి 12వ తారీఖున ఇప్పుడు ఇవాళ ఈ సీజ్ఫైర్ అగ్రిమెంట్ టెంపరీ అనమాట. అంటే ఇమీడియట్గా ఆపేసేయండి గొడవ జరగకుండా. 12వ తారీఖు మళ్ళీ చర్చలు ఉన్నాయి మన ఆర్మీ లెవెల్ ఆఫీసర్స్తో. వాళ్ళకి మనకి చర్చలు ఉన్నాయి పాకిస్తాన్ కానీ ఇండియాకి. ఆ చర్చల్లో ఒకవేళ ఫైనల్గా ఒక డెసిషన్ వచ్చిన తర్వాత ఎలాంటి కండిషన్స్లో మనం దీన్ని చేయాలి అని కొన్ని వస్తాయన్నమాట. ఎలాంటి కండిషన్ పూర్తిగా ఆపేయాలా వద్దని ఒక 2-3 రోజులు చర్చ జరిగే అవకాశం ఉంది. సో జరిగిన తర్వాత వీళ్ళ డిమాండ్స్ ఏంటో వాళ్ళు చేసేది ఏంటో చూసిన తర్వాత కాల్ ఆఫ్ అవుతుంది యుద్ధం. మరి చూడాలి, ఇప్పటికే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం అనేది రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఇక ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతిని కోరుతూ యుద్ధాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.